అమ్మోళ్ళు పుట్టినోరు అంటే రాజువాళ్ళలో చూసిన అక్కడ కూడా సర్కిల్ మేనమామలైన వీళ్ళైన వాళ్ళైనా అట్లా పాపంలో ఉంటూ ఉండేవాడిని. పేరుకి ఏంటంటే పలాని వాళ్ళ అబ్బాయి మంచివాడు. అట్లా ఉంటున్న పరిస్థితుల్లో మంచి లేని నా జీవితంలో అయినా ప్రభు నన్ను కాపాడుతూ ఆ విధంగా చిన్ననాటి నుంచి కూడా నన్ను బ్రతికిస్తూ అలా అనేకమైన మరణాప పరిస్థితుల నుంచి వడ్నేస్తూ ఆయన కరుణాహస్తంతో ఆయన కృపతోటి ఒక టైం కోసం ప్రభువు నన్ను సిద్ధపరిచాడు. ఆ తర్వాత కుమార్ బాబు డాక్టర్ గారి దగ్గర కూడా అక్కడ ఒక సందర్భంలో ఆయన కొట్టాడని చెప్పకుండా వెళ్ళిపోయాను సర్దుకొని. ఇక మళ్ళీ తర్వాత వచ్చాను మాట్లాడటానికి, మామూలుగా పెళ్ళప్పుడు చెప్పడానికి. అట్లా వెళ్ళినోండి. ఇక తర్వాత నేను మళ్ళీ గుంటూరులో ఎక్కడన్నా హాస్పిటల్లో జాయిన్ అవుదామా కాంపౌండర్ కానీ ఇట్లా కొన్ని వేటలు మొదలైంది, నర్సాపేట నట్టనిటని. కానీ అదేం కాకుండా ఉన్న టైంలో కొండబలూరుపాలెంలో ఒక డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారు. ఆయనకు తారసపట్టమైంది. మా మూడో మేనమామ చెరుగుపల్లిలో చేర్చాడు, మురళి అతని పేరు. బాపట్ల గడపవరం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తానున్నాడు ఆయన. మళ్ళీ అక్కడి నుంచి నేను వచ్చేస్తే ఇక్కడ పొన్నూరులో కూడా నిడుబ్రోల్లో కూడా ఆ కుమార్ బాబు గారి దగ్గర చేర్చింది ఆయనే, ఎంక్వైరీ తీసి. తర్వాత అక్కడి నుంచి మళ్ళా ఈ కొండబలూరుపాలెం ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టరు, మేము మా మేనమామ ఇద్దరం ఇక్కడ పొన్నూరులో ఎక్కడన్నా జాయిన్ అవ్వాలి ఏంటని చెప్పేసి హాస్పిటల్లో, లేకపోతే ఎక్కడన్నా ఆ మెడికల్ ఫీల్డ్ పరంగా ఆలోచిస్తున్న టైంలో ఆయన తారసపడ్డాడు. అటు ఇటు ఎందుకు, ఈ అబ్బాయి నా దగ్గరే ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు అని చెప్పి ఆయన నన్ను ఇష్టపడ్డాడు. ఆ కొండబలూరుపాలెంలో ఆయన జూపూడిలో ఉంటాడు. ఆయన కొండబలూరుపాలెం నుంచి జూపూడి వచ్చాడు. ఆయనకి పిల్లలు కానీ అంతా కానీ, ఆయన ఊరేదంటే గరిగిపాడు. ఆయన కొండబలూరుపాలెంలో మంచి పేరుందనమాట. ఇప్పుడు కూడా చెప్తే పలానా అని పేరు, మంచి పేరు. కానీ డ్రింక్ చేస్తూ కూడా వైద్యం చేస్తుంటాడు. అదేంటో వాళ్ళు చేయించుకుంటారు అన్నమాట అక్కడ అనేక మంది. బాగా స్వతంత్రంగా ఉంటాడు. అలాంటి ఆయన వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కూతురు అప్పటికి మేము అక్కడికి వెళ్ళేసరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జేఎల్బి కాలేజ్ రేపల్లో చదువుకుంటుంది. వాళ్ళ కొడుకున్నాడు చిన్నవాడు, 6th 7th ఆ వయసులో వాడు. అబ్బాయి నువ్వు కొండబలూరుపాలెంలో ఉండు, నేను జూపూడిలో ఉంటుంటాను, నువ్వు వెళ్ళి తిరిగిరా కొల్లిమర్ల, ఇట్లా సైకిల్ వేసుకొని కొండబలూరుపాలెం కొల్లిమర్ల అట్లా 2000 ఆ ప్రాంతంలో. ఇక్కడ పొన్ను నిడిబ్రోల్లో చేయటం మానేసిన తర్వాత అక్కడ అన్నమాట ఆ ఏరియాలో తిరుగుతూ మరి ప్రాక్టీసు ఆయన సహకరిస్తూ నేర్చుకుంటూ అట్లా వైద్యపరంగా తిరుగుతున్న టైంలో ఆ జూపూడిలో ఉన్నటువంటి నన్ను పిలిచిన ఆర్ఎంపీ డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి రావటం, వాళ్ళ ఇంట్లో తినటం, మళ్ళీ వైద్యం చేయటం. జూపూడిలో కూడా కొల్లిమర్రలో మరి చిల్లంగాపాలెం కూడా ఇట్లా ఆయనకు తెలిసి అన్ని వైద్యం చేసినాడు ఏరియాలో. ఇక్కడ కుదరదు, రేపు ఇద్దరం ఉంటాం, ఇద్దరం వైద్యం చేయాలంటే మనం వరగాని వెళ్దామని వరగానిలో కనుక్కొని, వరగాని పెదనందిపాడు మండలం వరగాని తీసుకెళ్ళాడు ఆయన ఫ్యామిలీ, నేను వాళ్ళతో కలిసి వరగాని వెళ్ళాం. కొండబలూరుపాలెం టైంలోనే ఆ టైంలో అంటుండేవాళ్ళు, ఈ అబ్బాయి ఎవరు మీ మేనలుడా, ఎవరు మీ మేనలుడా అంటుండేవారు అతన్ని. కాదు కాదు అని చెప్తుండేవాడు. ఎట్టకేలకు వాళ్ళకు ఆలోచన, వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని. వాళ్ళ అమ్మకు అంటే డాక్టర్ గారు వాళ్ళ భార్యకు, వాళ్లకు ఏకీవించారు భార్యాభర్తలు. వరగాని వెళ్ళిన తర్వాత ఆమె వాళ్ళ కూతురు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కాబోలు ఆ టైంలో ఇంటికి వచ్చిన తర్వాత వివాహము అనుకున్నారు. మేము ఇష్టపడ్డాం, వాళ్ళు ఇష్టపడ్డారు. తర్వాత ఆయన నాలో ఉన్నటువంటి సెన్సిటివ్ని చూసి ఆ వ్యక్తి లోకరీతిలో ఆయనకున్నటువంటి అంటారు కదా డక్కా మొక్కలు తిన్నవాళ్ళు అంటారు చూడండి, ఆయన తత్వము నా కూతురు చదువుకుంది, ఇంకా చదివించాలి, ఇతను కాదు అని తను ఇష్టపడలేదు. కానీ ఆ గ్రామంలో నాకు ఆయనకు పరిచయం అయిన వాళ్ళు అట్లా కాదు, మంచి అబ్బాయి, మంచి అంటే లోకంలో ఉన్న రీతిలో వాళ్ళు మాట్లాడుకునేది,
వైద్యం చేస్తా తిరుగుతా నమ్మకంగా ఉంటున్నాడు కనుక నువ్వు చూస్తే తాగిపోతాడు అని అన్నట్టుగా అతనుకు నాకు మరి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు అలా వాళ్ళు ఇష్టపడ్డారు, నేను ఇష్టపడ్డాను. వాళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మాయికి ఇష్టమైంది. అప్పటికే తను వాళ్ళ కూతురు, నేను చేసుకున్నటువంటి అమ్మాయి వాళ్ళ కూతురే. అప్పటికే అక్కడ కాలేజీలో ప్రేయరు చేసుకోవటం అలవాటు, విగ్రహారాధన చేసేవాళ్ళు. అయినా పెళ్ళికి ముందు కూడా వాళ్ళ ఇంటి కనుక వాళ్ళ ఇంటికి వస్తాను. నేను ఆ ఇంట్లో ఉండి కాదు కదా, చూస్తుంటే నాకు విచిత్రంగా ఉండి ఏంది ఈ మాటలు నాకు అర్థమయ్యేది కాదు. బయట నిలబడేదో నవ్వుకున్నట్టుగా ఏంటి ఈ మాటలు ఏంటి ఇట్లా ప్రార్థన ఇదేంటి అర్థమయ్యేది కాదు. ఎట్టకేళ్ళకి ఆయనకు అయిష్టంగా ఉండేది. నీకొద్దు, నేను వేరే వాళ్ళని చూశాను అని తన కూతురుతో కూడా అట్లా చెప్తుండేవాడు. అదొక హేయ భావంతో ఉండేవాడు. కానీ దేవుడు మమ్మల్ని భార్యాభర్తలుగా జతపరిచాడు. వరగాల్లో ఉన్నప్పుడు వివాహమైంది 2001లో. వివాహమైన తర్వాత అట్లా కొనసాగుతుంది. నేను ఇక్కడ ఉండనని చెప్పేసి ఆయన మన ఇద్దరం ప్రాక్టీస్ చేస్తానికి వైద్యం చేయడానికి ఈ ఊరు సరిపోదు, నేను వేరే చోటకి వెళ్తానని చెప్పి వేరే చోటకి వెళ్ళాడు. ఆయన కాకమాన అట్లా ఏరియాలు అట్లా, ఆ తర్వాత లేమల్లిపాడని అట్లా వెళ్ళాడు. వైద్యం చేసుకుంటూ అక్కడే ఉంటా. అక్కడ ఒక విశ్వాసి బుల్లెమ్మ అంటారు, వెంకటరత్నమ్మ. ఆమె అసలు విశ్వాసని కూడా నాకు తెలియదు, విగ్రహారాధికురాలే. ఆ ఇంట్లో అద్దె కూడా కాదు, అక్కడే ఉండేవాడిని. తర్వాత వాళ్ళ నాన్న ప్రోత్సాహంతో ఫార్మసీ కూడా చేయటానికి ఇష్టపడ్డాను. డిఫార్మసీ అప్పుడు కౌన్సిలింగు, మరి హైదరాబాదు సీట్ రావటం, అది కూడా గుంటూరు పాలిటెక్నిక్ కాలేజీలో ఉమెన్స్ గుజ్జనగూడలో సీట్ రావటం, దగ్గర అవటం, అట్లా నా వారిను ఆ కాలేజీలో పెళ్ళైన తర్వాత ఒక 2 years అన్నమాట చదవటం, 2003 ఆ ప్రాంతం వరకు ఇలా వైద్యం చేసుకుంటూ అలా చదివించుకుంటూ ఇట్లా జరుగుతుండేది వరగాల్లో ఉంటున్న టైంలో. ఆ టైంలో కొనొక టైంలో ఏం జరిగిందంటే, వైద్యం చేసే చోట ఒక నీడిల్ అంటే సూది, అంటే అంతకుముందు ఏం చేసేవాడిని ఎట్లా ఉండేదంటే, నేను సాయిబాబా అంటే నాకు భక్తి, ఎందుకో తెలియదు. ఇప్పుడు వాక్యం జేబులు ఎలా పెట్టుకున్నానో బొమ్మలు పెట్టుకునేవాడిని. వైద్యంకి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడిని అంటే, అట్లా పటాలకు దండం పెట్టుకొని, ఆ పటాలకు అట్లా దండం పెట్టుకొని వెళ్ళిపోయేవాడిని బయటికి. అదే టైం యేసుప్రభు బొమ్మ కూడా పెట్టుకొని అక్కడ అందరికి దండాలు పెట్టుకుని వెళ్ళిపోయేవాడిని బయటికి. ఆ టైంలో ఫస్ట్ ఒకసారి ఒక సందర్భంలో కొంచెం లోకరీతి కనుక ఏదో వ్యభిచారం లాంటిది ఏం కాదు, వైద్యం చేద్దు రమ్మని తీసుకెళ్ళి నైట్ పూట తీసుకెళ్ళి మరి ఒక అటెంప్ట్ మర్డర్ లాంటిది అనుకోవాలని బెదిరించి నువ్వు ఇట్లా ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలని చెప్పేసి ఒక స్టాంపుల మీద కూడా సంతకం లాంటిది పెట్టించారు. బయటికి వచ్చాను, నాకెవరు లేరు అప్పుడు. ఇక నేను ఏడ్చుకున్న నాకైతే గుర్తులేదు. చిన్నప్పుడు ఏడ్చాను, పెద్ద అయింది, పెళ్ళయింది, భార్య చదువుకుంటుంది, నేనేనో వైద్యం చేస్తున్నాను. ఇక అప్పుడు ఏడ్చుకున్నాను అన్నమాట. నేను బాగా ఏడ్చుకున్నాను. బహుశా నాకు గుర్తు ఆ పటాల దగ్గర, ఆ పటంలో యేసుప్రభు వారు ఉన్నారంటే పటంలో యేసుప్రభు ఉంటాడని కాదు, అది ఫస్ట్ టైం. అట్లా తర్వాత ఏం జరిగిందంటే, వైద్యం చేస్తున్న టయాల్లో బాగా చక్కగా గౌరవిస్తారు పల్లెటూళ్ళల్లో, వాళ్ళ నీళ్ళని ఉండదు. బ్రాహ్మిన్స్ అయినా ఎవరైనా సరే కూర్చోబెట్టుకుంటారు, టీలు ఇస్తారు, బాగా చేస్తుంటారు, మీకు తెలిసే ఉండొచ్చు కదా. అట్లా బాగానే ఉంటారు, రవి అని చెప్తా పిలుస్తే బాగానే ఉండేవాళ్ళు. ఒక ఇంట్లో బాగా ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో ఇంజెక్షన్ చేస్తా, అప్పుడంటే నీడిల్స్, అప్పటికీ కొన్ని జబ్బుల గురించి హెచ్చరికలు ఉన్నా కానీ పల్లెటూళ్ళలో వైద్యాల సంగతి చెప్తున్నా. అప్పటికి నీడిల్స్ స్టెరైడ్ చేసుకోవడం కానీ ఇట్లా ఆ సిరంజ్ తీసి అతనికి ఇంజెక్షన్ చేసి ఒక మనిషికి వాటర్తో పుష్ చేసి క్లీన్ చేసి చేయి జారింది. చేయి జారటంతో నా బొట్టన వేలు పైన ఉన్నటువంటి ఆ చర్మం మీద అట్లా దిగి నిలబడింది అనమాట. నేను అట్లా తీసా, బ్లడ్ అట్లా ఇక బయటికి అట్లా కనుక ఆ బోరేసి నీళ్ళు ఎట్లా వస్తే అట్లా వచ్చేసింది బ్లడ్. వెంటనే ఆ బ్రదరు వాళ్ళు అంటే ఆ భార్య భర్తలు వెంటనే ఇటు అనేసేసి నన్ను కిరసనాలు వేసేసి అమ్మాయి అట్లా చేసేసింది అనమాట.
ఆ మనిషి మీద డౌటు, అతనికి హెచ్ఐవి ఏదో ఎక్కడో. అప్పటి నుంచి కొంచెం అదొక భయం, అదొక కలవరం. అంతకుముందు ఎట్లుండేవాడిని అంటే, ఈ సాయిబాబా అంటే చెప్పాలంటే గురువారం రోజు ఒక కంచికోడి మా దాంట్లో గోడలోకి వచ్చిన, నేనుండే ఇంటి ఆమె దగ్గరికి ఉన్నప్పుడు నేనే వండి, నా భార్య హాస్టల్లో ఉన్నా కానీ ఆ ముసలమ్మకు నేను తినాలని, ఇంటి ఆమెకు నేను తినాలని నేను వండి ఫ్రై చేసి గురువారం నేను తిన్నాను. అట్లా ఉండేవాడిని అనమాట. నేను నీసు తినకూడదు ఈరోజు అని చెప్పేసి అట్లా ఉండేవాడిని. అదే తరుణంలో పాస్టర్ గారు వస్తుండేవాడు, వైద్యం చేయించుకునేవాడు. నేను కేసులు రావాలంటే నేను ఆర్ఎంపీగా ఇక్కడ పొన్నూరు తీసుకొస్తా కేసులు, కృష్ణదేవ్ గారు కానీ రమణ గారు కానీ ఇట్లా. ఆ టైంలో పాస్టర్ గారు కూడా వచ్చి కూర్చునేవాళ్ళు. అది బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు వచ్చి, ఆయన నవ్వు నాకు బాగా గుర్తు, నవ్వుతుండేవాడు అనమాట. నేను చెప్తే ఒకటి, ఆయన ఒకటి చెప్తే ఒకటి చెప్పేవాడు. ఆయన యేసుప్రభు సంగతి చెప్తే ఏం చెప్పేవాడు పాపం నాకు అర్థమయ్యేది కాదు. నేను సాయిబాబా సంగతి చెప్పేవాడు, ఈయన మహిమలు చెప్పేవాడు. నేను అట్లా మాట్లాడుతుండేవాడు, నేను నవ్వుకుంటా, ఆయన అట్లా ఉండేవాడు అనమాట. మా మిసెస్, నా భార్య ఇంటికి వచ్చినప్పుడు కాలేజీ నుంచి, అమ్మ బైబిల్ చదువంటే ఈ మాత్రం వినయంగా బైబిల్ చదువుతుండేది. అలా జరుగుతా ఒక పెడగా, ఒక మూర్ఖంగా, వైద్యపరంగా అయితే చేసుకుంటూ పోతాం. అదొక లౌకిక జ్ఞానం, అదొక వాక్ చాతుర్యం. మరి ఆ చిన్న వయసులో కొంచెం ఎన్నెన్నో విధానాలుగా వెళ్తున్న పరిస్థితుల్లో ఇది కూడా జరిగింది. ఇలా జరిగింది. నీడల గురించి వీడు ఏం చేయాలా, ఎవరు చెప్పాలా, ఎట్లా ఉంటుంది, భార్య కదా, భార్యకి చెప్పాను ఇట్లా జరిగిందని చెప్పేసి. ఆమెకు ప్రార్థన అంటే ఇష్టం. అప్పుడప్పుడే మెల్లమెల్లగా ఆ పాస్టర్ గారు రావటం పోవటం, అప్పుడు మాకు ఏదో వెలితి, కొరత, లోటు బహుశా అప్పుడేనేమో మేము అన్నాం అనమాట, మరి మేము సంక్రాంతి పండుగ ఇట్లా చేసుకుంటానే ఇది కూడా చేయొచ్చా అన్నాం. అంటే ముగ్గులో వేస్తుంటారు కదా, ఇది చేసి అది కూడా చేయొచ్చా అన్నాం. అనేసరికి ఆయన సరే మీరు చేయాల్సింది చేయండి, దేవుడు చేయాల్సింది చేస్తాడన్నాడు. అంటే కొంచెం మెత్తబడ్డాను. ఎప్పుడు ఆ నీడిల్ నన్ను టచ్ చేసిన తర్వాత. తీరా చూస్తే ఆ పేషెంట్ హెచ్ఐవి పేషెంట్ అతను. ఇక ఎవరు చెప్పాలా, ఊళ్ళో వాళ్ళకి చెప్పాలా, పేషెంట్లకి, ఆ జనాన్ని చెప్పాలా నాకు నీడిల్ తగిలిందని చెప్పాలా, ఏం చేయాలి ఇప్పుడు? అలా మనోవేదనగా ఉంటుందన్నమాట. నా భార్య చెప్పా నేను. అందులోకి ఆయన వస్తా పోతా ఉంటా, పాస్టర్ గారు ఎట్లాంటి వాడినంటే ఆ పాస్టర్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆయన దగ్గర కమిషన్ తీసుకున్నటువంటి వాడు నేను. ఆ స్కానింగ్ చేయించి, డాక్టర్ అంటే మీరు ఎందుకంటే ఓపెన్ అవుతుంది ఎట్లా నేను చేసింది చెప్తున్నా, పాపం నా మనస్సాక్షి నొప్పించి మారింది పరిస్థితి దేవుని బట్టి. ఆయన దగ్గర కూడా తీసుకున్నాను అన్నమాట. అట్లా పాపంలో ఉంటానే, నటిస్తానే, గౌరవిస్తున్నట్టు ఉంటానే, గౌరవం తీసుకుంటానే, వాళ్ళన్న నన్ను కపటం లేకుండా ప్రేమించుంటాను. నేనైతే కపటంగా ఉండేవాడిని. ఆ పరిస్థితులు అట్టున్నప్పుడు నా భార్య ఉంది, అది 2000 ఫార్మసీ అయిపోయిన తర్వాత అమ్మదు 2004 డిసెంబరు 30 ఇది ఫస్ట్ ఉంది కదా, 2003 అయిపోయింది. 2004కు వెళ్ళేటప్పుడు మరి వాగ్దానాలు తీసుకోవాలి కదా, మనకి మందిరాలు ఇవన్నీ తెలియవు. అప్పట్లో ఉన్నారు, నాకు తెలుసు. ఇప్పుడు వరగానంలో మందిరం తెలుసు, అక్కడ కూర్చున్నాను, వైద్యానికి వెళ్ళేవాడిని. పాపం వాళ్ళు ఇట్లా చెప్పేవాళ్ళు, అయ్యా డాక్టర్ గారు కొంచెం ఇట్లా అంటున్నా కూడా అదొక నవ్వు, అదొక రావటం పోవటం. దీని కొరకు వైద్యం అంటే ఏంటంటే దీని కొరకు లోకంలో ఉన్నాను కదా, దీని ఏదో లబ్ధి, అదేందో నాకు అసలు డబ్బులు సరిగ్గా వచ్చేవి కాదు. దేవుడు నన్ను సపరేట్ చేస్తానే వస్తున్నాడు. ఎవరన్నా కనపడితే అనేవాళ్ళు అనమాట, ఏంటి ఎంత వేసే వెనక, నేను ఆ ఊరు మారి ఇంకో ఊరు పోయినా సంవత్సరంకి ఒకటన్నా అంటారు. ఒకటి కాదు కదా, అర్థమైందా? దేవుడు నన్ను అలా చేసేసాడు, డబ్బుకు దూరం చేశాడు నన్ను, ధనం సంపాదన దూరం చేశాడు. ఆ పరిస్థితుల్లో లోకల్ ఉన్నప్పుడు అక్కడ సేవకులు తిమోతి ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళు కూడా చెప్తుండేవాళ్ళు. వాళ్ళు ఇట్లా మీటింగ్లు పెట్టేవాళ్ళు, అదేదో కొడుతుండేవాళ్ళు అనుకుంటా, కోట్ వేసుకునేవాడని, ఏదో రోడ్డు మీద ఆయన్ని మురికి కాలంలో ఉన్న మీటింగ్ పెడతాం, స్వార్థ మీటింగ్ అంటాం కదా, అది కృతజ్ఞత మీటింగో స్వార్థ మీటింగో. ఒక సేవకుడిని అయితే సత్యానంద గారు, పెద్దవాళ్ళు తెలిసి ఉండొచ్చు ఇక్కడ, ఆయన టైంలో ఉన్నాను అక్కడే. ఒక ఇంట్లో నేను వెళ్తున్నాను,
వాళ్ళు విశ్వాసులు ఇల్లు. నాకేం తెలుసు విశ్వాసులు అవిశ్వాసులనే, నాకు కాదు సంబంధం లేదు కదా. అక్కడ వైద్యంకి వెళ్తాం, కాలక్షేపం కూడా కూర్చుంటాం. ఆడికి వెళ్ళి లోపలికి వెళ్తున్నా, సత్యానందం గారు బయటకు వస్తున్నారు. ఆయన మంచి ఆత్మీయుడు నాకేం తెలుసు, తర్వాత తెలుసు. నేను బయటకు వస్తున్నా, ఆయన బయటకు వస్తున్నా, నేను లోపలికి వెళ్తున్నాను. ఆ నవ్వు నన్ను చూసి నవ్విన వాళ్ళ సేవకుల్లో ఒక నవ్వు అనమాట. ఆయన చాలా నవ్వుతా నన్ను చూస్తున్నాడు. నేనైతే అసలు అది మన రూట్ కాదు కదా, అప్పుడు దేవుని రూట్ కాదు కదా, అలా ప్రవర్తించేవాడిని. అలాంటి అనుభవం అప్పట్లో. ఆ విధంగా నేను నడుస్తుండేవాడిని, పెడగా ఉండేవాడిని, కలిసిపోతుండేవాళ్ళం. వైద్యం అంటే ఫీల్డ్ వర్క్ కనుక అందరితో కలిసి తింటూ ఉంటాం, కులంతో సంబంధం లేకుండా వెళ్ళిపోతుండేవాడిని. అట్లా ఉన్నప్పుడు నాకు నెక్స్ట్ ఈ జరిగిన తర్వాత ఈ సందర్భాలు చెప్తున్నా. ఆ నీడలు తగిలిన తర్వాత కొంచెం మెత్తబడిపోయా. దేవుడు అదొక దీనత్వంలో తీసుకెళ్ళిపోయాడు. అదొక లోన్లీ అంటారు చూడండి, ఒంటరితనంలో తీసుకెళ్ళిపోయాడు నాకు తెలియకుండానే. ఉంది, తింటున్నాను, అదిగా ముసలం ఇంట్లో ఉన్నాను, ఆమె పోషిస్తుంది. డబ్బులు సరిగ్గా రాకపోయినా దేవుడు చేయాల్సింది చేస్తున్నాడు. నా భార్య చదువుకుంటుంది. అప్పట్లో అంటే 20 ఏళ్ళు, దగ్గర 10-18 ఏళ్ళు అంటే అంత డబ్బులు అవసరం లేదు. ఫార్మసీ అంటే తెలివి కలదన్నమాట. ఆమె చదువుకుంటుంది, కష్టాల నుంచి వచ్చిన మనిషి కనుక ఒద్దిగ్గా ఉంటుంది. నా భార్య కూడా మంచి వారిని ఇచ్చాడు దేవుడు, ప్రార్థన పర్వాలను ఇచ్చాడు. ఆమెకి ఇష్టం దేవుడు అంటే. నాకు దేవుడి విషయం తెలియదు. నేను ఎప్పుడేమనేవాడిని కాదు. లోకంలో ఉంటున్న విధానంలో ఉన్నప్పుడు ఆ టైంలో అప్పుడు అందనమాట, మరి పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కదా, భార్య చెప్పాను కదా, మరి బయటికి బాహాటంగా గంభీరంగా కనపడుతున్న, లోపల మాత్రం వేదన, బాధ. ఎందుకంటే నీడిలు తగిలింది. మామూలు వాళ్ళు అనుకుంటే అది వేరు, డాక్టర్గా పనిచేస్తున్నా నేను. మరి ఎట్లా ఉంటుంది చెప్పండి, ఏం చేయాలా, ఎలా తీసుకెళ్ళాలో అలా తీసుకెళ్ళిపోయాడు నన్ను లోతులోకి. చెప్తా ఆ విషయం కూడా. అన్న పూర్తి సాక్ష్యం చెప్పమన్నారు తిమోతన్న. నేను తిమోతనతో పంచుకున్నాను. నేను పమిడిపాడు చేసిన ఫస్ట్ స్థలంలో పంచుకున్నాను. ఇప్పుడు పంచుకుంటున్నా పూర్తి సాక్ష్యం. నేను నెమలిపూర్లో 6వ సంవత్సరం, ఇప్పుడు కూడా పూర్తి సాక్ష్యం పంచుకోలే. ఆ తర్వాత ఆ వాగ్దానాల కోసం వెళ్దామంది. ఈ మందిరాలు ఉన్నా కానీ మాకు అంతగా అటు కాకుండా ఈ పాస్టర్ గారు వస్తున్నాడు. అతను దేవుడు వాడుకున్నాడు. మెయిన్ రోడ్లోనే చర్చి ఉంటుంది, అట్లా ఆ చర్చిలో వాగ్దానాలు ఇస్తారు. నేను వెళ్ళాలంటే నేను ఎట్లా డాక్టర్ని కదా, ఎట్లా వెళ్ళాలి లోపలికి వాగ్దానాలు తీసుకోవడానికి? మరి ఏం చేయాలా? టీవీ పెట్టుకొని చూస్తున్నా, ప్రోగ్రామ్స్ వస్తాయి కదా. ఇప్పుడులాగా అన్ని ఛానల్, అన్ని ప్రోగ్రాంలు నాకు తెలిసిలే. ఏదో కేబుల్ కనెక్షన్ ఉంటుంది, అప్పుడు వచ్చిన ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి కదా, ప్రోగ్రామ్స్ ఏదో సినిమాలో చూసుకుంటున్నా. నాకంటే భార్య, నా భార్యకి బిడియం దేవుడంటే ఉండదు. ఆమె వెళ్ళి కూర్చుంది, చర్చిలో కూర్చుంది అనమాట. వెళ్ళి వాగ్దానం తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలా? నాలో ఒకటి ఉంది కదా, అది నన్ను తెలియకుండానో తెలిసి వెంటాడుతుంది కదా. నా ఒంటితనం, నా ఏదో బాధగా దీనంగా ఉన్నాను కదా. అవన్నీ చూసినా వాగ్దానం తీసుకోవాలా. 1 గంట దాటాక వెళ్ళాలా అంటే 1 గంటకు అట్లా 12 దాటాక ఇక 2003 దాటిపోయి నైట్ పూట 2004 జనవరి 1కు వాగ్దానాలు. నేను చూస్తున్నాను, నేను టైం దాటేస్తున్నా. 12 దాటిపోయిన తర్వాత టైం దాటిపోతుంది. ఇక వాగ్దానాలు ఇస్తున్నారు అక్కడ చర్చిలో. నా భార్య చర్చిలో కూర్చుందనమాట. మన మందిరం కాదు, చర్చిలో కూర్చుంది. ఆ టైంలో నేను రాననుకోని ఇక నా భార్య నా కోసం తనతో పాటు ఇంకొక వాగ్దానం తీసుకున్నాను. నాకు కూడా తన వాగ్దానం తను తీసుకుంది. ఇక నేను రానని, తను వచ్చేటట్టు లేడని చెప్పేసి నా కోసం అనుకుందేమో, నా కోసం కూడా ఒక వాగ్దానం తీసేసుకుంది. నా భర్తకు ఒక వాగ్దానం, నా వాగ్దానంతో పాటు తీసుకుంది. నేను వెళ్ళా. ఇప్పుడు నాకేం తెలుసు, ఆమె తీసుకున్న సంగతి తెలియదు కదా నాకు. నేను వెళ్ళేం చేశాను, అడావుడిగా, అమ్మ జనం చూస్తే ఏమని అనుకుంటారేమో, ప్రార్థనకు చర్చ్ ఏం గందరగోళం, గజిబిజి. వెళ్ళి బేషన్ పెట్టారు, ఆ వాగ్దానాల బేషను. ఆ బేషన్లోనూ పక్కన ఎక్కడో చిల్లర డబ్బులు దాంట్లో వేసి అడావుడికి వాగ్దానం తీసుకుని వెళ్ళిపోతున్నాను. అంతలోకి పాస్టర్ గారు అన్నారు, కొంచెం డాక్టర్ కొంచెం ఆగండి, వాగ్దానం చూపించండి, చూద్దాం ఏంది వచ్చిందో చూద్దాం. చూశాడు ఈ వాగ్దానం. ఏ వాగ్దానం అంటే కీర్తనలు 91లో మనం చదివినటువంటి 3వ వచనంలో 2వ లైన్, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నా సమస్య మీకు తెలిసింది. ఇప్పుడు
నా సమస్య మీకు ఇప్పుడు తెలిసింది, నాకు టెన్షన్, బాధ కదా. మరి నా మూర్ఖత పోవాలంటే దేవుడు ఎక్కడ కొట్టాలో దెబ్బ అక్కడ కొట్టాడనమాట. ఆయన చిత్తం ఉంది నా పట్ల. ఈ చేతగానడి పనికి మాలిన దేవుడు ఎలా చేసుకోవాలో రూపు చేసుకోవడం కోసం దేవుడు చూడండి ఎట్ట చేశాడు, అద్భుతకరుడు. ఏం చెప్తున్నా అంటే నాశనకరమైన తెగులు రాకుండా రక్షింపబడును అనే మాట వచ్చిందనమాట. ఇప్పుడు చెప్పండి, నాకు జరిగిన సన్నివేశాన్ని బట్టి చూస్తే, ఆ వాగ్దానం బట్టి చూస్తే ఏమనిపించింది? విశ్వాసులు కరెక్ట్ వాగ్దానం వచ్చింది ఈ వ్యక్తికి. నా వాగ్దానంలో అది రక్షణ వాగ్దానం. నాశనం అంటే ఇక్కడ బతికిచ్చే నరకం పంపిస్తాడని కాదు దాని అర్థం. అద్భుతం. నాశనకరమైన తెగులు రాకుండా రక్షించబడిన వచ్చింది. నాకు ఆ వివరణ ఏం తెలియదు అప్పుడు. ఇప్పుడు తెలిసింది నేను చెప్పట్ల బాగా. ఆ వాగ్దానం పట్టుకుంటే అప్పుడు ఒకసారి చూశాడు ఆయన. చూసి ఒకసారి నిర్ఘాంతపోయినట్టు అయిపోయింది ఆయన పరిస్థితి. ఎందుకు చెప్పమంటారా? నా భార్య నా కోసం తీసిన వాగ్దానం కూడా అదే వాగ్దానం. నిజంగా దేవుడు ఆయన నన్ను కదిలించటానికి, నన్ను ఖాళీ చేయటానికి, నా మూర్ఖత పోగొట్టడానికి, ఎక్కడెక్కడ అవజవాలు కొంగేయటానికి, దేవుడు అంటే ఏంటో చూపించడానికి నన్ను చూడండి. ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాడు. లోపల మదిలో నాకు తెలియదు. ఆమె తీసిన వాగ్దానం సేమ్ వాగ్దానం. ఎవరైనా తీస్తే దగ్గర వాగ్దానాలు, నా భార్య నా కోసం తీసిన వాగ్దానం ఆల్రెడీ అదే వాగ్దానం. అదే 91 కీర్తన, అదే 3వ వచనం, అదే 2వ లైన్, అదే వాక్యం తీసింది. రెడీగా ఆల్రెడీ తీసేసింది అనమాట. చూశాడు. ఏంది పరిస్థితి అంటే, ఆమెకి నాకు వచ్చింది 2 వాగ్దానం ఒకేసారి. అదే వాగ్దానం వచ్చింది. ఎవరు అనుకుంటారండి? కొంచెం సందిగ్ధ పడిపోయింది నాది. ఇంకా బేజారైపోయిన పరిస్థితి అయింది. చూసుకుని ఏంటి నాశనాలు ఏంది? నాశనాలు బైబిల్లో నాశనాలేంది? నాకు యెహోవా గొర్రె పిల్ల యేసుప్రభు అంటే ఎవరు ఏందో నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. ఏం నాశనం ఏంటి? నాశనం తెగులు కూడా ఇట్లా నాశనాలు ఏంది? నాకు ఇది చూస్తే నా ఒంట్లో నాకు సరిగా, నా మనసులో సరిగా లేదు. ఫరోకి 2 సార్లు కలొచ్చింది. నీకు కూడా దేవుడు 2 వాగ్దానాలు ఇచ్చాడు. నువ్వు నమ్మనోడు, నువ్వు సరిగా ఉండమని ఏదో ఆయన చెప్పినట్టున్నాడు కావాలి. నిజం. నా మూర్ఖతకు పాఠం అన్నమాట. 2 వాగ్దానాలు, ఒక వాగ్దానమే 2 సార్లు తీసి గ్యాప్ తోటి, అది నా కోసం తీసిన వాగ్దానాలు. రెట్టింపుగా వచ్చిందనమాట. నేను బాగవటం కోసం, రే నువ్వు నావాడివిరా అనటం కోసం. నాకు తెలియదు కదా. ఇక బయటకు వచ్చి తీరా ఈ మా అమ్మగారు అంటే మా సిస్టర్ గారు, మా సేవకురాలు అంటే మా భార్య, ఏం ఊరుకోలేదు. వాళ్ళ నాన్న డాక్టర్ కదా, వాళ్ళ నాన్న చెప్పింది ఏమని, ఇట్లా నీడులు తగిలింది మీ అల్లుడికని. ఆయనకు అసలే నేనేంటి పెళ్ళైన తర్వాత కూడా హేయంగానే ఉంది పరిస్థితి. అదొక అసూయో ఏంటో, వీడేంటి నా కూతురేంటి ఏమనుకున్నాడేంటో, మొత్తానికి చాలా సందిగ్ధంగా ఉన్నాడు. ఇక ఈ టైంలో ఆయనకు అవకాశం దొరికిందో, కూతురు భద్రత కోసమో మొత్తానికి ఇమీడియట్గా వచ్చేసి టెస్ట్ చేయాలని చెప్పేసి తీసుకెళ్ళి గుంటూరు తబితా ల్యాబొరేటరీ, అది ఇప్పుడు ఉందో లేదో, టెస్ట్ చేయించారు. వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్ అనమాట. అది వెంటనే తెలిసే టెస్ట్. అది చేస్తే దాంట్లో పాజిటివ్ అని వచ్చింది. ఇంకెట్లా ఉంటుంది ఆలోచించండి. పాజిటివ్ అని వచ్చింది. మేము దగ్గర లేము, బ్లడ్ ఇచ్చి బయటకు వచ్చాం భార్య భర్తలకి ఇద్దరికి. మా మామగారు లోపలే ఉన్నాడు. కృంగిపోతున్నాం. ఏంది పాజిటివ్ వచ్చేది ఏంటి అర్థం కాలేదు. ఏం వచ్చింది అంతే, వచ్చేసింది, నీకేదో అయిపోయింది. మెడిసిన్ అని ఉండయా ఇద్దరికి. ఒక ఆయన రామకృష్ణ డాక్టర్ అని సంజీవిని క్లినిక్. అది అప్పట్లో ఏదో రాయాలి కనుక రాశారు ఎట్లనో. తర్వాత ఆయన దగ్గర కౌన్సిలింగ్, నాకు తెలియకుండా నా భార్యకు వాళ్ళ నాన్న డాక్టర్ గారి చేత కౌన్సిలింగ్ ఇప్పించాడు. ఒక కూతురులా చెప్తున్నాను, అట్లా అతనితో ఉండకూడదు నువ్వని, తర్వాత నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని, ఏదో కొన్ని ఇంకా డాక్టర్ గారు ఆయన ఉద్దేశంతో చెప్తూ వచ్చాడు. ఆయన నా భార్య, నేను మా భర్త దగ్గరే ఉంటాను, నా భర్తతోనే ఉంటాను అంటూ వచ్చేది. భయపడిపోవాలా, నాకెందుకు లేని చెప్పి అనుకోలేదు. వచ్చేసాం. ఆ మెడిసిన్ వాడుతూ ఉన్నాం. ఆ టైంలో 1 నెల 2 నెలల మెడిసిన్ తనకేం కాలేదు, నేను వాడుతూ ఉన్నాను.
వాడుతుంటే ఒకరోజు అప్పుడు సల్మాన్ గారు అని చెప్పేసి సోన్పాల్ గారు వాళ్ళ బావగారు సేవ చేస్తున్నారు. నాకు తర్వాత తెలుసు వీళ్ళ వరుసలు వీళ్ళ సేవల గురించి. ఆయన ఇంటికి వచ్చాడు. డాక్టర్ గారు షుగర్ చూస్తారా అన్నాడు. నేను అన్నాను, అప్పుడు నాకేదో ఫ్రీగా లేదు, ఆ మెడిసిన్ వాడేటప్పటి నుంచి నాకు ఫ్రీగా ఉండలేదు, ఏదో లోపల హార్డ్గా ఏదో ఇబ్బందికరంగా ఉండేదన్నమాట. హెచ్ఐవి మెడిసిన్స్. ఆయన నేను ఇవాళ చూడండి తర్వాత చూస్తానన్నాను ఆయన్ని. సరే వెళ్ళిపోయాడు ఆయన. అక్కడే రోడ్డు దగ్గర బయట ఎట్లా పడిపోయాను. పడిపోవటం వాంతి తెలుసు నాకు, అంతవరకే తెలుసు, ఇంకేం తెలియదు నాకు తెలియదు. తర్వాత చూస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. అది 3వ రోజు 4వ రోజు నా భార్య దగ్గరుండి నందిపాడని అక్కడ పిఎస్సీలో ఆయన ఎక్కడ వల్ల కాదని, అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఒకతను పడిపోతే అక్కడని చూసి మధ్యలో బావ అక్క కోయవాడిపాలెం ప్రతిపాడు మండలం అక్కడ తీసుకెళ్ళి ఆయన ఇడిదిప్పి తీసుకెళ్ళిపోయింది అనమాట. చిన్న వయసులో గవర్నమెంట్ హాస్పిటల్కు. కళ్ళు తెరిస్తే స్లో వచ్చింది. తేడా పడిపోయాడు. ఇతని దగ్గరికి ఎవరు రాకూడదు. ఒడ్డున పడ్డాను. ఇంటికి వచ్చాను. టెస్టులు చూస్తే టెస్టులు ఏం లేదు. స్కానింగ్ అని అవన్నీ తీశారు. మెడిసిన్ వాడున్నాను. ఒళ్ళు గుల్లయింది. తర్వాత ఆయన వేసే ప్లాన్లు ఆయన వేసుకుంటా మా మామగారు కూతుర్ని నా ఊళ్ళోకి వచ్చి వరగాలను నాకు కనపడకుండానే మాకు ఆయనకు దోస్తుకున్న వాళ్ళతో మాట్లాడతా, ధర్మారావు హెడ్ మాస్టర్ ఒక రిటైర్డ్ మాస్టర్ తెలిసిన ఆయనతో మాట్లాడుతూ మొత్తానికి రవి ఆ అమ్మాయి నీతో ఉంటే నీ మీద కేసు పెడతామన్నారు. తీసుకెళ్ళిపోయారు. ఏకాగ్య ఒక్కడనే ఉన్నాను. శారీరకంగా ఆర్థికంగా మానసికంగా ఖాళీ అయిపోయి కోయవారిపాలెం వచ్చా. అక్క బావ ఊరది, అక్కడ ఉన్నాను మాటిగా. ఏం చేయాలేంటో తెలియదు. అంతలోకి అప్పుడు నా భార్య ప్రార్థన చేయించేది వరగానలో, ఇట్లా చేయాలి ప్రార్థనని. నా ప్రార్థన విన్నాడు. ఏం చేశాడు నాకు తెలియదు. తను ప్రార్థన చేసి తీసుకువెళ్ళి ఆమె అక్కడ ప్రశాంతత లేదు, నేను వెళ్తా నేను కోయవారిపాలెం వెళ్ళిపోయాను. అక్క వాళ్ళ ఇంటికి. వైద్యం లేదు, భార్య లేదు, కుటుంబం లేదు, పిల్లలు లేరు, ఏం లేదు. అంతలోకి నాతో పరిచయమైన పాస్టర్ గారు ఆయన వాగ్దానం చూసిన ఆయన వెతుక్కుంటూ కోయవారిపాలెం నా దగ్గరికి వచ్చాడు. అసలు మీ మామ మాట నువ్వు ఎట్లా నమ్మావు? అతను ఎవరు అనుకుంటున్నావు? అతను మోసగాడు. బ్లడ్ ఇచ్చినప్పుడు నువ్వు దగ్గర ఉన్నావా? ఏం జరిగింది తెలుసా నీకు? నాకేం తెలియదు అన్నాను. వైద్యాలు అక్కడ పనిచేయవు, దేవుడు ఖాళీ చేస్తుంటే. ఏం లేదు, ఇప్పుడు అర్జెంటుగా మనం వెళ్దాంపా, నీకు తెలిసిన చోట బ్లడ్ టెస్ట్ చేద్దాంపా, అదే టెస్ట్ చేద్దాంపా, చేయించుకోద్దాంపా అని తన దాసుడిని దేవుడు, ఆ పాస్టర్ గారిని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. సరే అని చెప్పేసి పెద్ద అమౌంటే అక్కడి నుంచి కోయవారిపాలెం నుంచి గుంటూరు దగ్గర వెళ్ళాం. ఆ ల్యాబ్ వద్దు, ఇంకో ల్యాబ్ ద్వారా చేపిద్దాం. సరే ఇంకో ల్యాబ్కి వెళ్తుంది. ఆ బ్లడ్ తీస్తే ఆ బ్లడ్ తర్వాత వచ్చేది అప్పుడే రాదు, అది బొంబాయి పోయింది, ముంబై వెళ్ళిద్ది అనమాట బ్లడ్. తర్వాత రిపోర్ట్లు ఏమొచ్చిందంటే అదే వెస్ట్రన్ బ్లాక్ టెస్ట్, అది కూడా ఇప్పుడు వచ్చే కిట్ అయి కాదు, కాస్ట్లీ టెస్టే. అప్పుడు చూస్తే దాంట్లో నెగిటివ్ అని వచ్చింది. ఇది తీసుకెళ్ళి ధర్మారావు మాస్టర్ గారిని హెడ్ మాస్టర్ పంపించేశాడో, నాకు ఆడపిల్లలు ఉన్నారమ్మా, నువ్వు అన్యాయంగా కూడదని వాళ్ళ కూతుర్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే చూసి ఆ పాస్టర్ గారు వాళ్ళు ఊరు వెళ్ళి మళ్ళీ విషయాలు చెప్పి, ఇదంతా అది సత్యం కాదు, వాళ్ళ మామగారు ఇట్లా చేశాడు, ఆ ల్యాబ్ అతనికి ఇలా చెప్పి ఇట్లా మొత్తానికి ఆ విషయాలు అట్లా ఆయనకి వివరించి ఆ మాస్టారు తెలుసుకున్నాడు. భయపడిపోయాడు ఆయన. తర్వాత ఈ రిపోర్ట్ తీసుకెళ్ళి ఏ డాక్టర్ అయితే నా భార్య కౌన్సిలింగ్ ఇచ్చాడో ఆయన దగ్గరికి రిపోర్ట్ తీసుకెళ్ళా. మొదట ఉన్నదని నేను చేస్తే లేదని వచ్చింది. చూశాడు, నేను నమ్మనన్నాడు. నేను వినను, మీ మామ తీసుకొచ్చిన రిపోర్ట్లో నేను ఉందనుంది, నీ రిపోర్ట్లో లేదని వచ్చింది, కానీ నేను చేపిస్తానన్నాడు. మళ్ళీ ఆయన సమక్షంలో డాక్టర్ చేత ఆయన చేపించాడు. చేపిస్తే దాంట్లో నెగిటివ్ వచ్చింది. లోకల్గా 2 సార్లు వాగ్దానాలు వచ్చింది, 2 సార్లు నెగిటివ్ వచ్చింది. చూశాడు, నివిరిపోయాడు డాక్టర్ గారు. నీకు మీ మామూలుగా గొడవ ఏమైనా ఉందా అని అడిగాడు అనమాట. మీకేమన్నా అన్నట్టుగా ఆ తాత్పర్యంతో. అది చాలా కేసు అయ్యింది, ఇష్యూ అయ్యిద్ది అనమాట. అది
అంతలో ధర్మారావు మాస్టర్ గారు ఎడ్యుకేషన్ పర్సన్ కనుక వచ్చి హాస్పిటల్కి వచ్చాడు. ఆయన మాతో మంచిగా ఉంటాడు, కానీ ఫ్యామిలీ విషయంలో ఆ అమ్మాయికి నష్టం రాకూడదని, అట్లా ఉండకూడదని చెప్పేసి అనుకున్నాడు. మీ ఉసురు నాకు తగలకూడదు అని చెప్పేసి మా మామకు కూడా తెలియదు ఈ విషయం, 2 సార్లు టెస్ట్ చేసిన విషయం. తర్వాత హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ గారు నీ ల్యాబొరేటరీ అతను పిలిపించమన్నాడు డాక్టర్ గారిని. ఈయన ధర్మారావు మాస్టర్ గారు వరగానే ఆయన ఆ ల్యాబొరేటరీ అతను వచ్చినా అట్లా అట్లా అనుకుంటున్నాడు. కాదు, నువ్వేం చేయవసరంలా, నువ్వు టెస్ట్ చేసిన రిపోర్ట్ మీద ఇన్సుల్ వేసి ఇవ్వు, స్టాంప్ వేసి ఇవ్వు, మాకు కావాలా, ఎందుకు కేసు పెట్టవచ్చు, కోర్టుకు తీసుకెళ్ళొచ్చు. అంతలో డాక్టర్ గారు అన్నాడు, వాళ్ళు ఏదో చేసుకునే వాళ్ళే, వదిలేసేయండి, వద్దొద్దు అన్నాడు. ఇక వచ్చేసాం బయటికి. ఇక మా మామనేం అనలేక, పెద్ద వయసు, ఆ ధర్మారావు మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి భార్యని తీసుకొచ్చాడు. నా భార్యని చేతిలో పెట్టి మళ్ళీ మా మామ నా దగ్గర రాలేదన్నమాట. ఎందుకు రాలేదు? మా కూతుర్ని తీసుకెళ్తే మీ ఎందుకు ఆయన అడగల ఆ ధర్మారావు మాస్టర్ గారిని. మిమ్మల్ని చూపిస్తానని తీసుకెళ్ళావు, అమ్మాయి దిగులేసుకుంటుందేమని మా పిల్లల్ని చూసిద్దని తీసుకెళ్ళావు, మరి ఆ అబ్బాయి దగ్గర మా అల్లుడి దగ్గర పంపించావని ఆయన అడగలేదు, నా దగ్గర రాలేదు. దొంగ కాదా? క్షమించండి, చనిపోయాడు ఆయన ఉన్నాడు. సంతోషం, సమాధానం, మేము కలుసుకున్నాం. తర్వాత చిన్నంగా పాలన చనిపోయాడు. తిమోతన వాళ్ళకు కూడా తెలుసు. అట్లాంటి పరిస్థితి మొదట్లో సంగతి. కసి కొట్టాలా, మేము కేసు పెట్టినా నువ్వు మాత్రం మౌనంగా ఉండాలని నా భార్యతోటి అట్లానే అందనమాట. దేవుడు అట్లా కలిపాడు, నలిపి కలిపాడు. ఈలోపు నాకేమైంది తెలుసా? ఆ మెడిసిన్ వాడటం వల్ల హెచ్ఐవి మెడిసిన్ లేనోడు వాడితే ఏమైద్ది, వేసుకొని చూసుకోమాకండి. అట్లా టీబీ మెనింజైటిస్ వచ్చింది నాకు, తల జబ్బు వచ్చింది, స్పైనల్ కార్డ్లో ఎప్టైన్ వాడాను, టీబీ మెనింజైటిస్ కోర్సు వాడాను. కానీ మా మామను కూడా దేవుడు వాడుకున్నాడు. అలా చేయకపోతే నేను వల్లమాలేవాడిని. వంగేశాడు దేవుడు నన్ను, కొంగగొట్టాడు దేవుడు నన్ను, మెత్తగా చేసుకున్నాడు. ఆరోగ్యం మీద దెబ్బలు అట్లా తగిలినాయి అన్నమాట. ఆయన వైపు మరల్చుకోవటం కోసం అలా చేశాడు. కోయరిపాలెంలో ఉన్నాము, ఇక వరగానలో లేదు. తిక్కిరెడ్డిపాలెం పక్కన వైద్యము, సైకిల్ వేసుకుని వెళ్తా వైద్యం చేసుకుంటా ఉన్న టైంలో మాకు ప్రతిపాడు మందిరానికి వెళ్తారు. అప్పుడు తిమోతన బేతేల్ ప్రార్థనా మందిరంలో సేవ చేసేవాడు. 2005, 2004 అట్లా తిమోతన్న ఆ గ్రామాల్లో సువార్త పరిచయం చేస్తా. చుట్టూ ఉన్న మండల పరిధిలో పరిచయం ఉంది. కోయవారిపాలెం మేమున్న ఊరు, బావగారు ఊరు అది. మొత్తానికి ఒడ్డున పడ్డాను. హాస్పిటల్లో నేను ఉండి ఆ స్పృహ లేని టైంలో నేను మాట్లాడే మాటలు ఏంటంటే, పిచ్చి బూతులు తిడుతూ కూడా నన్ను పట్టుకున్నారు. అలింగా ఆడలేదు. ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడంటున్నాను. నేను అన్నానా అని నా భార్యని అడిగాను. అన్నావు. మా అక్కను అడిగాను, రక్షణ లేని అక్కను కూడా. నువ్వు అన్నావు. చూడు, నన్ను వెంటాడుతూ వచ్చాడు దేవుడు, వాగ్దానం ఇచ్చి వెంటాడాడు. స్పృహ లేనప్పుడు కూడా మాట్లాడిస్తున్నాడు, రక్షించు అని. ఆ నర్సులు ఎవరు చూసి ఆ సువార్త పేపర్లు ఏదో పక్కన పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మెల్లగా 1 నెల రోజులు అతలాకుతలం చేసి పడేశాడు దేవుడు నన్ను. 1 నెలలో అట్లా వెచ్చలు అట్లా నలిపేసేసి కనుక మళ్ళా ఎట్లా చేస్తారు చెప్పండి, చపాతీని కనుక అలా చేశాడు. 1 నెల 2 నెలలు అనుకుంటా సుమారు. 2004లో నా భార్య నా దగ్గరికి వచ్చింది. లేమల్లిపల్లి మా మామగారు ఉన్నారు, మా బావని ఇద్దరం వెళ్ళాము, తగువాడాము, యుద్ధం ఆడుతున్నాం. నేను ఇప్పుడు వస్తాను, సెలవుని పెట్టి అన్నాడు. పోయాడు, మళ్ళీ రాలి అక్కడికి. తర్వాత అన్నారు, నీ భార్య నీ దగ్గరికి వచ్చింది కదా, ఎందుకు ఇవన్నీ? అట్లా ఎడంగుండేవాడిని. దేవుడి ఇంటి అభిమానం పెరిగింది, కానీ లోకరీతిలో ఉన్నాను, తెలియదు సరిగా. ప్రభు రక్షించాడు, కాపాడాడు. ఎవరు లేరు. అక్క వాళ్ళ డాబా మీదకి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసుకున్నాను అనమాట. నా ప్రార్థన ప్రభు అన్నాడు, రక్షించాడు. ఆ రక్షణ విధానం, ఆ నడుచుకునే విధానం నాకు తెలియలేదు. ఎక్కడ పెట్టాలో నా బిడ్డను అక్కడే పెడతానని చెప్పేసి దేవుడు నా పట్ల నాకు తెలియకుండానే భద్రత తీసుకుంటూ రక్షించిన దేవుడు. ప్రతిపాడు నుంచి వస్తున్నటువంటి అక్కడ విశ్వాసులు కొంతమంది ఉన్నారు కోయర్పాలెంలో. ఊటుకూరు ఆనంద్ భార్య, ఆ అమ్మాయి పెళ్లి కాలేదప్పుడు. ఆ అమ్మాయి కానీ అనేవాళ్ళు, అన్నయ్య మళ్ళీ మెల్లగా చక్కగా చెప్పేవాళ్ళు. మందిరం ఉంది ప్రతిపాడులో, వెళ్దాం. అక్కడ ధనలక్ష్మి వాళ్ళ అమ్మోళ్ళని, వాళ్ళ చెల్లి వాళ్ళు ఉన్నారన్నమాట. చెప్పేవాళ్ళు,
సరే అని చెప్పేసి రాకమునిపే తిమోతన్న ఒకసారి వచ్చినప్పుడు పక్కింటి అక్కడ విశ్వాసులకి తిమోతన్న మాట్లాడి ఆయనతో ప్రార్థన చేయించుకొని ఆ కానుక డబ్బులు దిగిపోతే ఇక్కడ వద్దు, నువ్వు మందిరానికి రా, అక్కడ పెట్లు వేసుకో, బాక్సులు వేసుకున్నాడు. తెలివి కలవాడు. దేవుని పరిచయం చేస్తాడు తిమోతన్న. తన పరిచయం కాదు, తన పరిచయం అయ్యేది మనుషులకి దేవుని పరిచయం చేయటానికి. అది తెలివి. నా గమనం అన్నమాట. తర్వాత వెళ్ళాను. ఆ కోయవరపాలెం వెళ్తా వస్తున్న తరుణంలో ఒకసారి ఏం జరిగిందంటే, తిరుపతి బావగారు వెళ్తుంటే, బావగారు అమ్మడి తిరుపతి వెళ్ళాలని ఉద్దేశంతో ఉంటే పక్క విశ్వాసం ఉంది కోయవరపాలెంలో. అయ్యా రవి, అట్లా వెళ్ళకూడదు, నేను దేవుడు ఎంత కాపాడాడు. సరే ఆగిపోయా. ఆ వారం వెళ్తే తిమోతన్న వాక్యం చెప్తున్నాడు, విగ్రహాల గురించి చెప్తున్నాడు. ఎప్పుడైతే తిమోతన్న వాక్యం చెప్తున్నాడో విగ్రహాల గురించి, నాకు కోపం వచ్చింది. నా గురించి చెప్తున్నాడు ఈయన, నేను వెళ్ళనని చెప్పా. వీళ్ళు తీసుకొచ్చి ఈయన చెప్పారు నా సంగతి. నేను తిరుపతి వెళ్ళనన్నానుగా, వీళ్ళు ఎందుకు చెప్పారు ఈయనకి అని చెప్పి తిమోతన్న కోపం వచ్చి ఆయన మీద కొంతకాలం మళ్ళీ మందిరం మానేశా. ఇప్పుడు ఇక్కడ చేస్తున్న నిడుబ్రోలు తిమోతన్న, ఒకప్పుడు బేతేల్లో చేసే తిమోతన్న. ఫస్ట్ సేవ అక్కడ అయింది. కోపం వచ్చింది ఆయన మీద. ఇట్లా చేశాడండి, ఆయన నా సంగతి చెప్తున్నాడు ఏందని. వాళ్ళని అడిగి మీరు చెప్పారంటే వాళ్ళు నవ్వుకున్నారు. వాళ్ళు అది దేవుడు మాట్లాడటమంటారు నీతోటి, మేము చెప్పలేదయ్యా అన్నారు. ఆయన ఆగిపోయింది. ఆగిపోవటం వల్ల ఎంత ప్రార్థన చేసేవాడు అన్న చేశాడు. మళ్ళా అదే ఫస్ట్ సార్ జయరాజు గారు అక్కడ రావటం, నీ యందు నా మనసు అసహ్యపడదని ప్రత్యేక కోడికలకు అక్కడ జయరాజు గారు వచ్చినప్పుడు ఆ థీమ్ చూశా. నీ యందు నా మనస్సు, సేవకుడు అసహించుకోవట్లా, దేవుడు అసహించుకోవట్లా, నన్ను సంఘం అసహించుకోవాలి, నన్ను పాపంలో ఉంటిని ఒడ్డును పడేసి దేవుడు రక్షించే మళ్ళా నా మీద అసహ్యపడతలేదంటున్నాడు దేవుడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు కూడా తిమోతన్న ప్రార్థన చేసేవాడు. ఏదో ఒక రేకుల షెడ్ లాంటిది కోయరు పనుల్లో వేసుకుంటున్నా కానీ నేను చెప్పేవాడిని కాదు, పిలిచేవాడిని కాదు. అయ్యా డాక్టర్ గారు అక్కడ ఇల్లు వేసుకుంటున్నాడని ప్రార్థన చేస్తుండేవాడు. ఇంటికి కూడా పునాది తెలియదు నాకు ఇవేమి. అట్లా వెంటబడేవాడు అనమాట. అట్లా రావటం పోవటం మందిరానికి కనా కష్టం మీద వెళ్ళేవాడిని. మందిరానికి కూడా రోడ్డు దాకా కష్టంగా వెళ్ళేవాడిని. బస్సు రోడ్డు దగ్గరికి వచ్చి రోడ్డు దాకా కష్టంగా వెళ్ళేవాడిని. వెళ్ళి పోయే వాహనాలు పోగొట్టేవాడిని. వెళ్ళి కూర్చుంటే మళ్ళీ చక్కగా వాక్యం వినేవాడిని. అట్లా దేవుడు నన్ను ఎంత బలవంతంగా, ఎంత ప్రేమతో లాక్కుంటా చూడు ఎంత మంచివాడో దేవుడు. దేనికి అర్హుణ్ణి కాదు, రక్షణకు సేవకు ఏటికి అర్హుణ్ణి కాదు, తీసుకొచ్చాడు దేవుడు. వస్తా పోతున్నాను, ఉన్నాను. 2007లో మరి బాప్టిజం కూడా తీసుకున్నాను. చాలా ప్రేమించేవాడు తిమోతన్న, చాలా గౌరవం పిలిచేవాడు అన్న అన్న అంటూ. వైద్యపరంగా కానీ చాలా ప్రేమ నేర్పాడు. ప్రేమను తెలియకుండా కూడా ప్రేమ నేర్పాడు అనమాట. చెప్పకే చెప్తూనే ప్రేమతో ఉండేవాడు. మీరు ఇప్పుడు చూస్తున్న హిజ్కియా అప్పుడే తలసేమియా. చాలా అమాయకంగా ఉండేవాడు లోక విషయాల దగ్గర. తిమోతన్న తెలియకుండా ఉండేవాడు లోక విషయాల దగ్గర. ఆ అబ్బాయి విషయం దగ్గర చేతులు తెత్తుకున్నా, లెటర్ని కడిగా. దేవుడు ఎట్లా నాకు మంచి మంచి అవకాశాలు ఇచ్చాడనమాట. సేవకుడి పిల్లవాడిని ఎత్తుకోవటం, నా పిల్లోడు నా భార్య ప్రతిపాడు కాన్వెంట్కి వెళ్తా, సెంటర్లో కనపడి వాళ్ళు వెళ్తుంటే అట్లా. నా పెద్ద కొడుకు ఇప్పుడు 10th చదువుతున్నాడు. నా భార్య ఆ స్కూల్కి వెళ్తుంటే నేను వైద్యం చేసుకుని అక్కడ వెళ్ళి హిజ్కియాని ఎత్తుకొని నేను రెడీగా సీబార్ అని, ఆ పంటి విషయం వైద్యమని, రూట్ కెనాల్ అని అట్లా చూపిస్తా, ఎత్తుకోవటం అట్లా చేసేవాడిని అనమాట. అది కూడా ప్రేమతో అర్థమయ్యేది కాదు, ప్రేమతో చేసిన ఆనామానగా ఉండేవి కాదనమాట. అట్లా ఏకాడికి పని చెప్తా, దగ్గర తీసుకుంటా. ఫస్ట్ రాయవెల్లూరు మేము వెళ్ళాం కలిసి. మొట్టమొదటి రాయవెల్లూరు వెళ్ళింది తిమోతనతో, వాళ్ళ ఫ్యామిలీతోటి, భార్య భర్త పిల్లడితో నేను కూడా ఉన్నాను అనమాట. చక్కగా అడిగేవాడు, చక్కగా తెలుసుకునేవాడు. తెలియపోయినా నాకు నేను చూశాను, దేవుడి ప్రేమను పొందుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రాయవెల్లూరులో మందిరంకి వెళ్ళిన తర్వాత ఒక చోట నేను పడుకుని అలసిపోయి నీళ్ళు కాసి నాకు లేపి నీళ్ళు పోసుకున్నా. నాకు ఆత్మీయ తండ్రి, నా స్నేహితుడు ఆయన.
అలా ప్రేమిస్తూ ఉండేవాడు. అనేసార్లు కష్టంగా ఉండేవాడిని. ఇష్టపడేవాడిని కాదు. నేను పని చేయగలనా సేవకు రాబోయే ముందు? నేను కూడా పని చేయగలను, వైద్యమేనా? గమనించండి, ఎవరిని వెళ్తారెళ్ళరు. మరి ఆర్ఎంపీ డాక్టర్లు 2 రోజులు మిరపకాయలు కోతకి వెళ్ళా. కాదు, చేస్తాను, అసలు పని చేస్తాను, చేయలేనని. ఫోన్ చేసేవాడు, అన్న రా అన్న, గుంటూరులో ఉన్నానన్న, పంటి హాస్పిటల్లో ఉన్నానన్న. ఒకసారి చూపించా రూట్ కెనాల్ చేయించుకోవడానికి, ఒక చోటకి తీసుకెళ్ళి. రెండోసారి రా అన్న, నేను రావట్లేదన్నా, మిరగాయలు వస్తున్నాను. నేను రానన్నా, నేను రావట్లేదన్నా. అన్న రాను. వస్తాను, మిరగాయలు కోసేవాడిని. చెప్పండి, అంత పసిపిల్లవాడిలాగా ఉండేవాడు అనమాట. అమాయకంగా ప్రేమను చూపిస్తూ వచ్చేవాడు. బాధను చెప్పకుండా సంఘముల విషయాలు ఏమైనా ఉన్నా కానీ అలా ప్రేమిస్తూ వచ్చేవాడు. ఎటైనా బయట తీసుకెళ్లాలన్నా కొన్ని సందర్భాల్లో అట్లా పట్టుకున్నాడు అనమాట. కొన్ని సందర్భాలు నేనే కష్టంగా ఉన్నా కానీ వెంటబడుతుండేవాడు. రాత్రంతా ప్రార్థనలు ఇళ్లలో పెట్టడం మాకు తెలియదు. నా భార్య అయితే అట్ట పడుకుంది కూడా అనుకుంటా, అలసిపోయి. రక్షణ అనుభవం సరిగ్గా తెలియదు. ఇంటికి వచ్చి రాత్రంతా ప్రార్థన పెడుతుంది నా ఇంట్లో. ఆమె పడుకుంటే నా భార్యను ప్రార్థన చేస్తుండేవాడు రాత్రంతా ప్రార్థనలు అక్కడ. అలా దగ్గరయ్యాడు, బాగా దేవుని చూపించాడు. బాప్తిజం తీసుకుని 2007లో నేను 2 ఏళ్ళ దాకా అన్నిటికీ దూరం అయిపోయాను. మారావా? ఏంది మారిందని గుర్తు 2 చెప్పా. 2 చెప్పు అన్నాడు, 2 చెప్పా. సరే బాప్తిజం తీసుకో. వాగ్దానం చూపించాను. అపోస్తల కార్యంలో 2:42 నాకు తెలియకుండా చూపించా. అది దర్శనం నాకేం తెలుసు, అప్పుడు తెలియదు. అయిపోయింది. ప్రభు నామములో ఉన్నాం. అనతి కాలంలో దేవుడు పిలుస్తున్నాడు నన్ను. తిమోతికి అర్థమైంది. నేను రాను అన్నాను. నేను సేవకు రాను, ఇక్కడి నుంచి వినుకుండా పోబోతున్నాడు. నేను రానన్నా అన్నాను. మొదట అందరు ఇట్లాగ అంటారులే అన్నాడు. అందరు ఇట్లా అనేవాళ్ళే అన్నాడు. పూర్ణచంద్రరావు గారికి ఒక కిడ్నీ ఇదయిందన్నాడు. భయం వేసి అన్న తర్వాత వస్తాను, ఇప్పుడు రానన్నాను. నడింపాలెంలో మీటింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టైంలో చెప్పాడు. కోయర్పాలపొలతో చెప్తా, రవణను దేవుడు ఇట్లా ఆయనకు వచ్చే శాలరీ తెలుసా, సంవత్సరం ఆదాయం 4,000 3,000 దశం బాబు ఆయన చేతికి ఇచ్చేవాడిని తెలియక. కానుక పెట్టిలా తెలీదు, ఏదో కనపడాలా అనేదో తెలియక, అదొక తెలియతనం. 3,000 సంవత్సరం ఆదానా. అట్లా అంటే దేవుడు చూడు నాకు సపరేట్ చేసుకుంటూ వచ్చాడు. వెళ్ళిపోయాడు. నిఘా పడిపోయింది. ఎప్పుడైనా కలవాలన్నా చేయాలన్నా సియోనికి వెళ్ళినా బట్టలు ఉతికే కాలేబని చూపించాడు. నడుకోళ్ళు సేవ చేస్తాను. చూసావు ఆయన ఎవరో మెడికల్ షాప్, ఆయన చూడు ఏం చేస్తున్నాడని చూపించేవాడు. అట్లా మళ్ళీ బొల్లాపల్లిలో ఎప్పుడైనా కలుస్తుండేవాళ్ళు, గుంటూరు రమ్మనేవాడు. నేనేదో హెల్ప్ చేస్తాను, ఆయన నా వల్ల బాగుంటాడని కాదు. ఆయన దేవుని మీద ఉన్నటువంటి మక్కువ, ఆ పాత్రల మీద ఉన్న మక్కువ ఆయనకు. బొల్లాపల్లి ఖాళీగా ఉంది, బొల్లాపల్లి సేవ, ఆయన సేవ అంటే ఆయనకి ఇష్టం. సేవ ఆయన ప్రాణం. వాళ్ళ నాన్న ఆయన నాన్న వచ్చి అయ్యా నేను చేయలేనయ్యని ఇసాక్ గారు చెప్తేనే సేవలో చచ్చిపోన్నాడు అనమాట. నేను చేయలేనంటే సర్లే నాన్న ఇంకోటి చేద్దాంలే, కొంచెం ఉగ్గపట్టుకో అనలా. సేవలో చచ్చిపోమంటవేంటి? చూడు, సేవ ప్రాణం ఆయనకు. కఠినంగా బాధగా షడ్రక్కను ఉన్నాడు అనేవాడు. ఈయన సేవకులకు ఇచ్చిన తర్ఫీదిస్తున్నాడు అనేవాడు కోపం వచ్చి. మరి సేవకులు మేమైంది ఇప్పుడు, ఆయన ఇచ్చాడనికి అది పిలుపు ఉందన్నమాట. చూడండి, మేము ఇదే ఉన్నామంటే మేము చాలా, మాకు ఆత్మీయ ప్రోత్సాహం దేవుడు అని వాడుకుంటూ వచ్చాడు. అట్లా సువార్తల కంటే కానీ తెగ అసలు మంచి అనుభవాలు ప్రతిపాడు ఉన్నప్పుడు. అదే అనుభవాలు జాన్పాలన వచ్చిన తర్వాత, పాలన టైంలో అట్లా అలవాటు అయిపోయాం మేము. తర్వాత సేవా పిలుపు ఉంది. జాన్పాలన టైంలో చెప్పలేదు, ఆయన కూడా మింగి పెట్టాను. అట్లానే పాలన టైంలో చెప్పి ఇప్పుడున్న ప్రతిపాడు సేవ చేసే సేవకుడు చెప్పా. 2011 ఆ ప్రాంతంలో చెప్పాను. గుంటూరులో ఇప్పుడు తీసుకొని పెళ్ళైన వాళ్ళని కొంచెం అని చెప్తే తిమోతన్న సేవకి అటు రమ్మని ప్రతిపాడు సేవకుడు చెప్పి ప్రార్థన చేయించుకొని సేవకి వెళ్ళిపోయా. వినుకొండలో నా తర్ఫీదు, అర్థమైందా? వినుకొండలో తర్ఫీదు, ఆత్మీయ తండ్రి దగ్గర తర్ఫీదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఎట్లుండాలంటే అట్లా ఉందన్నమాట. అక్కడికి వెళ్తే సాక్ష్యం చెప్పమన్నాడు. సాక్ష్యం చెప్పించాడు. నా సాక్ష్యం అయిపోయాక ఆయన సాక్ష్యం చెప్పాడు. నేనేం సాక్ష్యం చెప్పానంటే, సేవకు వెళ్ళటానికి ఆయన ఫోన్ చేసి చెప్పా, సేవకు పిలుస్తున్నాడు అన్న దేవుడు నన్ను, నేను వస్తానని. పిలుస్తాను కాదు, వస్తాను, నేను రెడీ అయ్యాను.
చెప్పు ప్రభు అని చెప్పేసి నొక్కుకుంటున్నాను సేవ. నా భార్య కూడా నాకేం తృప్తి లేదు, కాలు స్కూల్కి వెళ్ళి వస్తున్నా అని చెబుతుంది. నేను అన్నాను, అది సేవ కాదులే, పరిచర్య గురించి అని చెప్పేవాడిని. దేవుడు ఒత్తిడి పెడుతున్నా. కీర్తనలు 91లో సేవ సంగతి చెప్పమన్నప్పుడు దేవుడు అన్నాడు, కీర్తనలు 119లో ఎక్కువ అధ్యాయాలు కదా, నేనేం చేశానంటే ఆ ఎక్కువ అధ్యాయంలో ఆ వచనాలు, ఎక్కువ వచనాలు ఉన్నాయి కదా, పెద్ద అధ్యాయం కదా, దాంట్లో 91 నుంచి అప్పటికి చదవాలి. ఆ రోజు సేవ గురించి మాట్లాడని చెప్పేసి ఇక మొదలుపెట్టా. 90లా చదివా. కీర్తన 119లో 90 వచనాలు. 91 వచనం స్టార్టింగ్లో ఉందన్నమాట, సమస్తం సేవ చేయుచున్నవని. ఇంక నువ్వు ఏడ చూస్తావు, వచనాలన్నీ చూసే బదులు నువ్వు సమస్తం సేవ చేస్తానంటే ఏం చేయమన్నాను దేవుడు, నువ్వు రా సేవ చేయి. అట్లా మాట్లాడాడు దేవుడు. సీఎంలో జాన్పాలు ఉన్నప్పుడు రాత్రంతా ప్రార్థన, గుంటూరు తీసుకెళ్ళినప్పుడు, బ్రతుకంతయు నీ సేవకే, ఆ పాట నాకు అప్పుడు అది ఇప్పుడు బాగా వచ్చింది అంటలా. ఆ చివర దేవుడు మాట్లాడుతున్నాడు పాట ద్వారా, దర్శనం ద్వారా. ఏమనంటే సీఎం పులిపేట దగ్గర తిమోతన్న, ఐజక్ గారు ఇక్కడ సేవ చేశారా, ఐజక్ గారు, మళ్ళీ దేవసాయం గారు మహిమలోకి వెళ్ళారు. వాళ్ళిద్దరూ తిమోతన్న, ఐజక్ గారు, దేవసాయం గారు, ముగ్గురు పిలిపేట మీద ఉన్నారు. నేను ఎదురుగున్నాను. తిమోతన్న అంటున్నాడు, అతనే జాన్ విక్టర్ అని చూపిస్తున్నాడు. చూపించి నన్ను అంటున్నాడు, రవన్నరా అంటున్నాడు. సమూయేలు కంట స్వరం వినపడింది, దేవుడి స్వరమే ఏలీ స్వరంగా వినపడింది. అర్థమైందా? నేను దేవుని పిలుపున్న సేవకుడిని, దేవుని మహిమార్థమే చెప్తున్నాను. ఎవరో కాదంటారని కాదు, నాకు పక్క వాక్యము, పాట, దర్శనం. అతనే రవన్నరా అంటున్నాడు అనమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, పరిపూర్ణ దేవుని యొక్క ఆధీనం దేవుడు నన్ను పిలిచాడు. దర్శనం ద్వారా, పాట ద్వారా, వాక్యం ద్వారా, ఇంకా అనేక వాక్యాలు. భయపెడతా, ఒత్తిడిలో తీసుకెళ్తా, లోబడిపోతే నొక్కాడు, మళ్ళా లోబడినప్పుడు కూడా. ఇవన్నీ చెప్పేదంటే ఇప్పుడే టైం అయిపోయింది, చాలా టైం. అట్లా సేవకు వచ్చేసాము. సేవలో సాక్ష్యం చెప్పమన్నాడు. వినుకొండలో చెప్పాను. చెప్పిన తర్వాత అన్నాడు ఆయన అంత సామాన్యంగా దేవుడు చెప్పకుండా ఆయన దగ్గర పిలవడు. దేవుడిని అడిగి కనుక్కొని నన్ను అక్కడ రమ్మని పిలిచాడనమాట. అప్పుడు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను వీళ్ళను వినుకొండ రామ్మంటావా వద్దా చెప్పమని యేసు ప్రభు ప్రార్థన చేశాడు. దేవుడు మాట్లాడుతున్నా అంటే తెలుసా, నేను పవిత్రంగా ఎంచిన వాటిని నువ్వు నిషిద్ధమైనవి అనొద్దు. ఆ వాక్యంతో మాట్లాడాడు. నా సేవకు మరొక గట్టి ముద్రది. నేను కోరుకున్నాను, నేను పిలుచుకున్నాను, నిషిద్ధమని అనమాక వాటిని అన్నాడు. కొన్నేళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చూడండి, నాకున్న దర్శనం, ఆయనకున్న వాక్యపు దర్శనం రెండు కలపండి ఒకసారి. రా అంటున్నాడు దేవుడైనా, రమ్మంట వద్దంటే పిలువు అంటున్నాడు. తర్వాత చెప్పాడు సాక్ష్యం ఆయన ఆ మాట. కొంతకాలం అక్కడ ఉన్నాను, కొన్ని నెలలు. 2012 ఆ ప్రాంతంలో ఉండి 2013లో సేవకు పమిడిపాడు అనే బ్రాంచి ప్రతిష్ఠించి అక్కడ పంపించారు. అక్కడ కూడా మరి ముందు వెళ్ళమంటే వెళ్ళలా. కొంచెం ఇంటి పని జరుగుతుంది. ఆ టైంలో ఇంటి పని జరుగుతుంది కదా, సేవకుడు పూరీలు తీసేసి ఒక డాబా వేశారు. ఆ పనికి ఉండటానికి ఇష్టపడి ఉండాలనే తలంపుతోటి ఉందామనుకున్నా. తీరా ఉందామనుకుంటే అక్కడ ఇక మొదలైందనమాట. సిరంజలు పట్టుకొని కుట్లేసే చేతులు, బిళ్ళలు కట్ చేసే చేతులు, మరి సిరంజలు పట్టుకునే చేతులు, సుకుమారంగా ఉన్న చేతులు గరుకులు వెళ్ళి తర్వాత నునుపులకు వచ్చేసినాయి. అంటే ఏంది, ఆ పనికి కాళ్ళు సరిగా నడిచేవాడిని కాదు. అట్ట కంకర కుప్ప మీద అట్లా పడుకుంటే చాలా హ్యాపీ. అది ఇంట్లో కాదు, బండ్ల మీద కాదు, అట్లా చక్కగా నిద్ర వచ్చేవాడు. గబగబొచ్చి, నా ఏంది అలసిపోయావా, అంతే. అలసిపోయావంటే ఇంకా ఏం చేస్తాం, లెగవాలి కదా. చూడండి, అట్లా ఒళ్ళు మెల్ల అక్కడ బాగా దేవుడు అట్లా తరిఫీరిచ్చుకొని సేవలో తీసుకెళ్ళి కొంతకాలం ఆడ వెళ్ళాము. 2013లో అన్న ఏ నెలలో నాకు గుర్తులేదు కానీ ఇటు వచ్చేసాడు. అప్పుడు అన్నాడు అన్నమాట, ఒక వరగాని విశ్వాసి తిమోతి అన్నతోటి, నాని తెలుసు ఆయనకు, ఆమెకు తిమోతని తెలుసు. అయ్యా ఇక్కడ జాన్ విక్టర్ నా పేరు, అలానే పిలవండి, నేను అన్ని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ దేవుడు కృపించి నాకు మార్చేశాడు. దేవుడి పేద ఆధారపడ్డ దేవుడు నాకు చక్కటి సహాయం చేశాడు. ఆమంది, అయ్యా నువ్వు ఇటు వచ్చావు తిమోతన్నను, రవిని అక్కడ వదిలిపెట్టి వచ్చావు అన్నంట. దేవుడు తెలుసా తిమోతన్న అలా పెంచాడు మమ్మల్ని. అక్క నేను దేవుడికి అప్పచెప్పి వచ్చానక్క అన్నాడు. అర్థమవుతుందా? దేవుడికి అప్పచెప్పి వచ్చానక్క అన్నాడంట. అవును, నాకు చెప్పింది గుంటూరులో కనపడి, ఇట్లా అడిగితే ఇట్లా అన్నాడయ్యా అని. ఊరుకునేవాడు కాదు, రోషంగా ఉండేవాడు. తర్ఫీదులో కూడా మాట్లాడేవాడు కాదు. అది ఆ స్తంభాలు పిల్లర్స్ ఉండేవాడు, కూర్చునేవాడిని. ఏంది నా అక్కడ ఉంటే మాట్లాడుకునేవాళ్ళు బాగుండేవాళ్ళు, ఏంది మాట్లాడి ఇక్కడ అసలు
ఏంది ఇట్లా అని చెప్పేసి మాట్లాడేవాడు కాదు, పట్టించుకున్నట్టుండేవాడు. ఎందుకు పట్టించుకోడు? తన కొడుకులా చూసుకున్నాడు. సేవకుడికి పరిచయం చేయాలా, వాస్తవమే. అలాంటి సేవకులు ఉంటారంటే నేను తర్ఫీదు పొందిన నా ఆత్మీయ తండ్రి, నా స్నేహితుడైనటువంటి తిమోతితో చెప్పగలను. దేవుడి మహిమ కోసం చెప్తున్నాను. నిద్రపోతుంటే నాకు ఏ ఆత్మీయ అనుభవాలు లేనప్పుడు రాయవెల్లూరులో మందిరంలో అట్లా లేపి నీళ్లు కాగి పోసుకో, నీళ్లు పోసుకోపో, వంటశాలలోకి వెళ్ళి కాగి ఉన్నాయి ఎప్పటికీ తెలియదు. చాలా లబ్ధి పొందాను. ఇప్పటికీ మెరిసక్క ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెడతంటే అప్పుడు ఎట్టుండేవాడిని అంటే పళ్ళెం అట్లా పెట్టేవాడిని, అక్క కడిగేది, కండవాలేదనేవాడిని. అసలు ఎట్లా చేసేవాడిని అంటే అట్లాంటి వాడిని దేవుడు నన్ను మార్చేశాడు. ఇప్పటికీ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అన్నం పెట్టినప్పుడు ఆయన ముందు ఎదురు కూర్చొని ధైర్యం నాకు లేదు. కుర్చీలో అట్లా కూర్చోవాలంటే అక్క పళ్ళెం కడగమని అన్న, అక్క తీసుకెళ్ళరా అన్నా కానీ వద్దక్క అని అంటా అనమాట. ఇప్పుడు కూడా నేను ఎవరన్నా మేము ఒకసారి బ్రదర్స్కి వచ్చాం, మా బ్రదర్ తీసుకెళ్ళాడు, అది వేరు. మొన్న ఈ మధ్య వచ్చినప్పుడు కూడా నేను తీసుకెళ్ళి షింక్లో కడిగి అక్కడ పెట్టా. ఆమె కడుక్కుంటుందో తర్వాత సంగతి. నాకు ఆత్మీయ తల్లిదండ్రులు అన్నమాట. వాళ్ళు బాగా ప్రేమించిన వాళ్ళు, బాగా దేవుడిని చూపించిన వాళ్ళు. నాకు మమ్మల్ని చూడయ్యని లేదు, దేవుడిని చూసుకుంటా పో నువ్వు అంతే. అట్లా సేవలో అక్కడ ఉన్నాం కొంతకాలం. దేవుడు చెప్పాడు, మళ్ళీ అక్కడి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. మందిరం కొంత పని మిగిలిన పని అయింది. పక్కన సేవకుని ఇల్లు అయిపోయింది. ఇక ఇంట్లో కూడా లేదు. ప్రెగ్నెంట్ రెండో సేవకి వెళ్ళాక రెండో అబ్బాయి పుట్టాడు. పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి 10 ఏళ్ళు గ్యాప్. రెండో అబ్బాయి పుట్టాడు అక్కడ. ఆ టైంలో ప్రెగ్నెంట్గానే ఆ టాయిలెట్ అయ్యింది, బయటికి వెళ్ళేవదే, బయటికే అన్నీ సిద్ధపడ్డాయి. దేవుడు అంటున్నాడు పో ఇక్కడి నుంచి అంటున్నాడు. అన్నీ చేసావు, చేసిన వారికి చేయించానికి వెళ్ళిపో అంటున్నాడు. ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. నెమిలిపూర్ వెళ్తావా అన్నారు. అట్లా అర్థమైందా అంటే అల్లం బెల్లం అంటే తెలియదు. అర్థమైందా? అల్లం బెల్లం ఉంటుంది సేవలో. ఏముంటుంది? అల్లం ఉంటుంది, బెల్లం కూడా ఉంటుంది అన్నమాట సేవలో. తెలియదు. అదొక మొదటి అనుభవాలు. క్షమించండి, మంచి మంచి అనుభవాల్లో ప్రభు తీసుకెళ్తున్నాడు. దేవుని దగ్గర వాళ్ళని ఆశ. దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుపాదం గారి టైంలో వెళ్తావయ్యా, వెళ్తానన్నాను. నెమిలిపూర్ అంటే తెలియదు నాకు. వెళ్ళాను. అక్కడ పరిస్థితులు దేవుడు ఎంతో సానుకూలంగా చెదిరిపి మళ్ళీ కూర్చుంటూ మళ్ళీ అద్భుతంగా మందిరం పని వాగ్దానం ఇచ్చి ప్రభు అద్భుతంగా ఆ రోడ్ సైడ్ కొద్ది మందిరమే కాకుండా ఒక పెద్ద 70 అడుగులు సుమారు పొడవు వెడల్పు 20 అట్ల లోపు ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలతో పని, సేవకుని కుటుంబం పోషణ, ఆత్మల ఆదాయము. ప్రభు ఆయన చెప్పాడు చేస్తున్నాం అంతే. ఆయన చెప్పాడు చేస్తున్నాం అంతే. భయం తిమోతికి తెలుసు. నా మానసిక పరిస్థితి అంటే ఏం తెలుసా? సెన్సిటివ్ అని చెప్పేసి, అంటే జాగ్రత్తగా ఉండగలడని ఒక నమ్మకం మేము ఆయనకు. ఆ విధంగా ఆయన సంతోష పెట్టాలా దేవుడి మహిమ కోసం. ఆయన సంతోష పెట్టమంటే ఆయన దేవుడికి వేరుగా సంతోషపడడు నాకు తెలిసి. ఎక్కువ మాట్లాడిపోయినా కానీ, నేను చేయకపోయినా కానీ ఒక అనుభవం అన్నమాట. చొరవగా మాట్లాడాలన్నా, ఎప్పుడన్నా కానీ ముక్కసూటిగా మాట్లాడాలని మాట్లాడుతుంటాం కానీ ఆయన అంటే గౌరవం, భయం, స్నేహం ఉన్నా కానీ చాలా పెద్ద ఆయన, ఆత్మీయుడు. ఇందాక అబ్బాయి చెప్తున్నాడు వేణు. ఇప్పుడు ఆయన అనుభవం మామూలు అనుభవాలు కదా అవి. ఇంకా ఆయన సంగతి చాలా చాలా నాకు తెలియని ఎన్నో ఉంటాయి అన్నమాట. అట్లా దేవుడు మేము నేర్చుకున్నాం. ఏదైతే కష్టపడాలని తలంపు మాకు దేవుడిచ్చాడు అలా కష్టపడుతూ మనిషిని చూసి పోయేవాడిని కాదు, మళ్ళా మనిషిని బట్టి పోయేవాడిని కాదు. దేవుడు ఏం మాట్లాడితే చేయాలని ఆశ, వాక్యానుసారం పోవాలని దృక్పథం. ఎవరేమనుకున్నా కానీ దేవుని చిత్తం నెరవేర్పు కొరకు ఏమన్నా అలజడులు ఉన్నా కానీ వాళ్ళకెళ్ళి చెప్పుకుంటా నాకేం చేస్తారు చేయండి అని అనుకుంటా తిరిగే పద్ధతి పరిస్థితులు దేవుడు నాకు ఇవ్వలేదు. ఎందుకంటే ఆ వేలో దేవుడు తీసుకెళ్తున్నాడు. అలా ప్రభు నెమిలిపూర్లో సేవ చేయించుకుంటున్నాడు. సేవలు ఇప్పుడు 2 పిల్లలు. మరి మందిరం కూడా దగ్గర బయట ప్లాస్టింగ్లు పనులు ఆగినాయి. మరి సంఘస్థులు సహకరిస్తున్నారు, పరిచయం జరుగుతుంది. ఇక్కడ రాజుపాలెం పక్కన ఒక బ్రాంచ్ కొరకు పెట్టాలని మరి దూరము కొంచెం గుంటూరు వెళ్ళి నుంచి వెళ్ళేటప్పుడు రాజుపాలెం మండలంలో ఉన్నటువంటి నెమిలిపూర్ ఇది. ఇక్కడ మందిరం పరిచయం జరుగుతుంది కనుక పరిచర్ల కోసం ప్రేయర్ చేయండి. మేము ఒకటే ప్రేయర్, నమ్మకంగా సేవ చేయాలి. ఎక్కడున్నా కానీ ఆరోగ్యాల్లో అనారోగ్యాల్లో ప్రభు కొరకు జీవించాలని ప్రార్థించండి. అక్కడ సంఘ పరిచర్య కోసం, మందిరం కట్టడం పూర్తి అవటం కోసం, ప్రతిష్ఠ కోసం కొన్ని ఆత్మలు ఉన్నారు. ఇంకా గడిచిపోయిన వాళ్ళు తీసుకున్న, ఇంకా బాప్టిజాలు తీసుకోవాల్సిన వాళ్ళు ఇట్లా ఉన్నారు. ప్రార్థనలు పెట్టండి. పరిచర్య దైవికంగా చేసుకోవాలి, తగ్గించుకోండి. దీనిలో మేము ఇంకా నేర్చుకోవాలని మరి దేవుడు
మరి ఈ సాక్ష్యం ద్వారా దేవుడిని ఈ విధంగా మాట్లాడుతున్నాడు, గమనించు. రక్షణ పొందకపోతే రక్షణ పొందు, సేవ పిలుపుంటే లోబడు. అలా నెగ్లెక్ట్ చేయమాకు, వద్దు. నాలాంటి శిక్ష నీకు వద్దు, నాలాంటి అనుభవాలు నీకు కావాలని కాదు. తెలుసుకుంది ఎందుకంటే ఈ టైంలో రక్షణ పొందటానికి లేట్ అయితే రక్షణ పొందు. సేవకు పిలుస్తుంటే సేవకు లోబడు. దేవుడు తక్కువేం చేయడు, మాట ఇస్తే నెరవేరుస్తాడు. నేను నమ్ముతున్నాను వాగ్దానాలు. నాకు రక్షణ అంటే తెలియని టైంలో రక్షించబడిన తర్వాత నా వాగ్దానాలు ఇప్పుడు నేను ఆ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను. మంచి మంచి అనుభవాలు ప్రభు తీసుకెళ్తున్నాడు, చక్కటి అనుభవాలు ప్రభు తీసుకెళ్తున్నాడు. నా కొరకు ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మా రక్షకుడు అయిన దేవా, నేను స్తుతిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టడానికి నీకు ఇష్టమైంది నాయన, స్తోత్రాలు. నిలబొట్టుకు యోగ్యుడైతే కాదు నాయన. రక్షణ ఇచ్చావు, ఆత్మీయ కుటుంబాన్ని ఇచ్చావు, ఆత్మీయ సంఘమునిచ్చావు, ఆత్మీయ బాటలో నడిపిస్తున్నారు మీరు. ఒకప్పుడు లోకంలో నా ఇష్టానుసారం బ్రతుకుని అద్భుతంగా ఆశ్చర్యంగా నా వాలకమంతా మార్చివేసావు తండ్రి. చావాల్సిన నన్ను చావకుండా నా చావు నీ మీద వేసుకొని నీ జీవం నాకు ఇచ్చి ఇలా జీవింపజేస్తూ యాత్రలో, పూర్తికాలం సేవలో, మున్ముందు యాత్రలో కూడా సహాయం చేయటానికి ఎప్పుడు రెడీగా నన్ను కాపాడుతున్నా, నన్ను ఆదరిస్తూ పోషిస్తున్నా నా మంచి కాపరి నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. మరి ఈ దినమున యెహోవా నిస్సిలో మీరు ఉదయకాలం జరిగిస్తూ వచ్చింది పరిచర్యను బట్టి స్తుతిస్తున్నానయ్యా. మరి ఇక్కడ స్థానిక సేవకులు, దైవ సేవకులు తిమోతన్న, మరి మెర్సక్క పిల్లలను, మరి బియోలా వలేవా, ఇజ్కియాను దీవించండి. ఇజ్కియాకు ప్రతి పరిస్థితుల్లో చాలిన దేవుడిగా ఉండి ఎంతో సహాయం చేస్తున్నారు, ఇంకా సహాయం చేస్తారు. నమ్ముతున్నాను ప్రభువా, నీతి కలిగిన నీ సేవకునికి ఎప్పుడు తక్కువ చేయవు నాయన. భిక్షమెత్తుట నువ్వు ఎప్పుడు చూడలేదయ్యా దావీదు. అలా నీ దాసుడిని అద్భుతంగా నీ మహిమ కొరకు నువ్వు తీసుకెళ్ళిన అనుభవాలకే స్తోత్రాలు. ఇంకా నీ దాసుడిని ఇంకా ఇంకా నూతనంగా బలముగా నీ దైవ జ్ఞానంతో, నీ సమయోచితమైన ఆలోచనతో నింపి నీ ప్రేమను ఇంకా అనేకులు పంచటానికి నీ చిత్తంలో అన్న ఆయుష్ని పొడిగించండి. మీరు మహిమ పొందండి. కుటుంబాన్ని దీవిస్తూ ఈ దైవ సేవకుని కుటుంబానికి సహకరిస్తే ఇక్కడ ఎవరైతే ఈ ఒక్కరోజే కాదు గడిచిన దినాల్లో జరగబోయే సేవలో సహకరించబోతున్నారో ఈ కుటుంబాలను కూడా దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. అందరినీ దీవించమని నాయన, నాకు కూడా రిటర్న్లో సహాయం చేయమని, మీరు మాత్రం మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎప్పటికప్పుడు నూతన ఉద్యమంతో నీ మహిమ కొరకు బ్రతకటం ధ్యేయంగా పెట్టుకొని నేను నడవటానికి సహాయం చేయమని, చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కలవరి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడవడనుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.